ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ 5వ పరాజయాన్ని చవిచూసింది. ముంబై ఇండియన్స్ తో జరిగిన పోరులో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ 18.1 ఓవర్లోనే 6 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసి నెగ్గింది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో పేలవ ప్రదర్శన చేసింది. ఇక ఒక ప్లేయర్ అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆఖరి మ్యాచ్ ఆడేసినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. మెగా వేలంలో 10 కోట్లకు మహమ్మద్ షమీని సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. అయితే షమీ మాత్రం ఏమాత్రం ఆకట్టుకోవట్లేదు. ఫ్లాట్ పిచ్లపై సరే, బౌలింగ్ పిచ్లపై కూడా రాణించడం లేదు. ముంబైతో జరిగిన పోర్లో 3 ఓవర్లు వేసిన షమీ 28 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత సన్ రైజర్స్ అతడి స్థానంలో రాహుల్ చాహర్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దింపింది. ఒక బౌలర్ ను బౌలింగ్ చేసే సమయంలో ఇంపాక్ట్ రూల్ తో బయటకు పంపడం ఇదే తొలిసారి. అసలు షమీ ఫిట్నెస్ తో ఉన్నాడా అనే అనుమానాలైతే కలుగుతున్నాయి. చూస్తుంటే ఐపీఎల్ 2025లో షమీ తన చివరి మ్యాచ్ ను ఆడినట్లయితే అనిపిస్తుంది. మిగిలిన మ్యాచ్ల్లో అతడు బెంచ్ కే పరిమితమయ్యే అవకాశాలైతే ఉన్నాయి. షమీ లాంటి బౌలర్ ఇంత పేలవ ప్రదర్శన చేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. మిగిలిన మ్యాచ్ల్లో అతడు ఆడకపోవచ్చు. అయితే అతడిని భర్తీ చేసే ప్లేయర్ జట్టులో ఉన్నాడా అనేది $1 మిలియన్ ప్రశ్నే. అయితే ఎస్ఆర్హెచ్ తరపున షమీ బౌలింగ్ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.